హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమ్లా. వెల్కమ్ టు సాత్విక కోమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లెగ్ పీస్ జాయింట్స్ అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. నేను ఏదైతే మసాలా యాడ్ చేశానో మీరు కూడా అలానే యాడ్ చేసి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎంతో ఎక్కువ ఆయిల్ పట్టకుండా చాలా తక్కువ ఆయిల్తో ఈ చికెన్ లెగ్ పీస్ అనేది ట్రై చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని బాగా వాటర్తో క్లీన్ చేసుకుని ఆల్రెడీ ఘాట్లు పెట్టే తీసుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది లోపల వరకు వెళ్ళి లెగ్ పీస్ చాలా టేస్ట్ ఉంటుంది. మసాలా కోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక బద్ద వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను జ్యూసీగా ఉండడం కోసం. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఆ 4 ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 4 లెగ్ పీసెస్కి కూడా పట్టించుకోవాలి. ఈ విధంగా ఇలా పట్టించుకుని 4 పీసెస్కి పట్టించుకున్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఆ 4 పీసెస్కి కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీనిలోకి అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని వీటిని కూడా 4 పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ వరకు కూడా మనం పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి 30 మినిట్స్ వరకు. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా ఈ 4 పీసెస్ని మిక్స్ చేసుకోవాలి. పైకి కిందికి ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టి పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేయనవసరం లేదు. జస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని స్లోగా ఈ పీసెస్ని మనం అందులో యాడ్ చేసేసుకుంటామండి. వీటిని వెంటనే తిప్పేయకుండా ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేసి కాసేపు అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇలా తక్కువ ఆయిల్తోనే ఇంట్లోనే జాయింట్ ఫ్రై అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం రెండో సైడ్ని టర్న్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు. ఇలా 5 మినిట్స్ తర్వాత టర్న్ చేయడం వల్ల ఎక్కడ మసాలా అనేది పెనానికి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోయింది. రెండో సైడ్ కూడా ఒక 5 మినిట్స్ వరకు అలానే వదిలేసేయాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనము ఆ జాయింట్ 4 సైడ్లో కూడా బాగా కుక్ అవ్వేలాగా మనము తిప్పుకుంటూ ఉండాలండి. 4 సైడ్లు కూడా దగ్గరే ఉండి మనము వాటిని వేయించుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. లోపల వరకు కూడా మనం కుక్ అవ్వేలాగా మనం తిప్పుకుంటూ ఆయిల్ అనేది దానికి 4 వైపులా తగిలించుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు మన జాయింట్ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఆనియన్స్తోని నంచుకుంటూ ఈ జాయింట్ ఫ్రై అనేది తింటూ ఉంటే చాలా క్రిస్పీనెస్ మనకు తెలుస్తుంది. మీరు బయట అచ్చం రెస్టారెంట్లోని రోడ్ సైడ్ బండి మీద చికెన్ లెగ్ పీసెస్ తింటూ ఉంటారు కదండి, అచ్చం ఆ టేస్టే వస్తుంది. బట్ మనం ఇంట్లో చక్కటి ఆయిల్తో తక్కువ మసాలా యూస్ చేసుకుని ఈ చికెన్ లెగ్ పీసెస్ని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.